మరి ముందుగా ఈ విధంగా మనం కూడుకోవడానికి ప్రభువు ఇచ్చినటువంటి కృపను బట్టి మరి ఒక్కసారి నేను నా కృతజ్ఞతలు, స్తుతులను చెల్లిస్తున్నాను. అలాగే నేను చేసిన అపరాధమును బట్టి నా యొక్క క్షమాపణలని తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా మరి ఇవాల్టి వాక్య ధ్యానంలోకి నేను ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మరి ఒకవేళ ఎవరికన్నా గత వారము లేకపోతే గత 2 వారాల నుంచి మనం ఏం చూస్తున్నాం అనేది ఏదన్నా గుర్తుండి మీరు పంచుకోగలిగితే దట్ వుడ్ బి నైస్. పేరు కోసం ఆ గ్రూప్ నాయకత్వం టైటిల్ కోసం ప్రయాసపడిన అవసరం లేదు. హ్మ్. అంతకు ముందు ఒకటేమో నచ్చిన మార్గం, ఒకటి నచ్చని మార్గం అని, అంటే 2 గ్రూపులుగా విడిపోయారు జనాంగాలు. అవును. 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 క్రీస్తు ముందు కొందరు సిలువు చెంతకు చేరటం అనేది హ్మ్. ఒక ప్రాక్టీస్ గా జరుగుతుంది. హ్మ్. మరి 18వ వచనం వరకు జరిగిన కథలో ఏం జరిగి ఉండొచ్చు? పోనీ మీకు గుర్తున్నంత వరకు? రక్షణ సంఖ్యలు, రక్షణ కార్యాలు. అంటే 19కి ముందు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది గదా! అది గుర్తుందా? లేదంటే ఒకసారి బైబిల్ చూస్తూనే చెప్పండి. ఏం జరుగుతుంది? ఆ యొక్క లుస్త్రలో ఎటువంటి ఇన్సిడెంట్ జరుగుతా ఉండింది? మరి అన్యులు పౌలును, బర్నబాను ఏమని భావించారు? వారు ఏం చేయదలుచుకున్నారు? సరే, నేనే క్విక్‌గా ఒక చిన్న సమ్మరీ మీకు ఇచ్చిస్తాను. ఏం జరుగుతుందంటే వారెప్పుడైతే మరి లుస్త్రలోకొచ్చారో అప్పుడు బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తిని హీల్ చేయడం అన్నది అన్యులను మరి వేరే రకంగా ట్రిగ్గర్ చేసింది. వాళ్ళేమనుకున్నారంటే మా దేవతలైనటువంటి జియస్ అండ్ హెర్మిస్, మరి మనకు తెలుగులో ఏముందండి? ద్యుపది, హెర్మియా అని ఉందండి. ఏమనుంది? ద్యుపతి అనే ఉంటుంది. ఓకే. ద్యుపతి అండ్ హెర్మే మరి వారు మరి మానవ రూపం దాల్చి మన మధ్యకు వచ్చారు. వారికి మనము బలి అర్పణలు చేయాలని చెప్పి వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు చేసేసుకుంటా వాళ్ళు హడావిడి చేస్తున్నప్పుడు మరి చాలా మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాడు పౌలు, లేకపోతే పౌలు అండ్ బర్నబా. మరి ఆయన ఏమంటున్నాడంటే, మేము మీ దేవుడిని ప్రకటించుటకు మీ మధ్యకొస్తే మీరెవరినో దేవుడి గురించి మాట్లాడతారేమిటి? లేకపోతే ఆ ఎవరో దేవుడి యొక్క మనిషి రూపం కింద మీరు నన్నెందుకు చూస్తారు? నన్నెందుకు దేవుడిని చేస్తారు? దయచేసి అటువంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టుకోమని ఆయన చెప్తూ వారిని ఆపడానికి ఆయనదైన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉండగా మరప్పుడేం జరుగుతుందంటే, ఒకసారి మీరు గుర్తు చేయడం కోసము 19వ వచనం చదవండి. 14 అధ్యాయంలో 19వ వచనం. అంతియొకయ నుండి కొనుపోబడి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయానని అనుకుని పట్టణం వెలుపలకి అతనికి ఈడ్చిరి. సో ఆల్రెడీ గలాటా జరుగుతున్న ఆ యొక్క సిచ్యువేషన్ని వాళ్ళు యుటిలైజ్ చేసుకుని మరి అంతియొక నుండి ఈకొనియ నుండి కూడా యూదులు వచ్చేసి మరి వాళ్ళు జనసమూహములను రెచ్చగొట్టి మాప్ మెంటాలిటీని అక్కడ వాళ్ళు ఏమంటారంటే లిటప్ చేయడంతో ఏం జరిగిందంటే పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయానని అనుకుని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి అంట. అంటే ఎంతలాగా ఆయన మీదకి రాళ్లు వేయబడి ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఎంతమంది ఆయన మీద పడిపోయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ స్పోక్స్ పర్సన్‌గా మరి హెర్మే లాగా పౌలు ఉండడం చేత బహుశా పౌలుకే ఎక్కువ ఇంపాక్ట్ అనేది జరిగింది. మరి యూదులొచ్చి మరి బహుశా ఇతను మావాడేనండి, ఇట్లా మాకే అడ్డం తిరిగిపోయి క్రీస్తుని గురించి చెప్తున్నాడండి, ఇప్పుడు మీ దగ్గరికొచ్చి ఇట్లా చేస్తున్నాడండి అది అని బహుశా కైండ్ ఆఫ్ అక్కడ ఇలాంటి గలాటాకు వారు ఇంకొంత ఏమంటారంటే ఆజ్యం పోసినట్టుగా చేయడం చేత ఏమైపోయిందంటే అతని మీద రాళ్లు రువ్వడంతో ఆల్మోస్ట్ నియర్ లైక్ డెత్ ఎక్స్‌పీరియన్స్ మరి పౌలు ఫేస్ చేస్తా ఉన్నాడు. మరి వెంటనే 20వ వచనం చదవండి. అయితే శిష్యులు అతని చుట్టూ చదవమ్మా. థ్యాంక్ యూ అండి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయిను. శిష్యులంతా ఆయన చుట్టూ వచ్చారు. మరి అప్పటిదాకా భయంతో కొంత మరి వాళ్ళు దాగుకొని ఉండవచ్చు, లేదంటే వెనక్కి నెట్టివేసి ఉండవచ్చు వాళ్ళందరినీ కూడా. మరి వాళ్ళు లేచి మరి ఆయన చుట్టూ చేరిన తర్వాత మరి పౌలు గారు బలం పొందుకున్నారు. మరి కొంతమంది టీచర్స్ దీన్ని ఎట్లా చెప్తున్నారంటే మరి మరి పాల్ గాట్ హీల్డ్ అని చెప్తున్నారు. మిరాక్యులస్‌లీ పాల్ మరి హీల్ చేయబడ్డాడు కాబట్టి లేసాడు. లేకపోతే అంత బలం ఆయనకి ఎక్కడి నుంచి వస్తది అనేది కొంతమంది టీచర్స్ యొక్క అభిప్రాయం అన్నమాట.
సరే, పౌలు హీల్ చేయబడినా, చేయబడకపోయినా పరిశుద్ధాత్మ చేత మరి ఆయన బలం పుంజుకొని ప్రభువునందు తన యొక్క హోప్‌ని పెట్టుకొని, మరి ఈ అనుభవం నుండి ఆయనకొక ఆలోచన వచ్చింది. ఆయనకొక ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ ఒక ప్లాన్ వచ్చింది ఆయన మనసులోకి. అది ఇంప్లిమెంట్ చేయాలని ఆయన మరి ఏం చేశాడంటే, పట్టణములో ప్రవేశించి ఫస్ట్ లుస్త్రలోకే వెళ్ళాడు. ఎక్కడైతే ఆ యొక్క హింసకాండ జరిగిందో ఆ పట్టణంలోకే వెళ్ళి, మరి మరునాడు బర్నబాతో కలిసి ఎక్కడికెళ్ళాడంట ఆయన? 20వ వచనం చివర్లో ఉంది చూడండి. అంతియొక్క 20వ వచనం చివర్లో బర్నబాతో కూడా ఎక్కడికి వెళ్ళాను? బర్నబాతో కూడా దెర్బేకు దర్బేకు వెళ్ళాడనమాట. మరి దర్బాకులకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 21వ వచనం చదవండి. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియాకును, అంతియొకకు తిరిగి వచ్చి ఇక్కడ అక్కడ వరకు చాలండి. ఇక్కడ 2 భాగాలు కనబడుతున్నాయి. ఫస్ట్ పోర్షన్ ఏం చెప్తుందంటే, వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిరి. ఆ పైనేమో అనేకులైనటువంటి వారు యూదులొచ్చి ఉన్న యూదేతరులను మరి రెచ్చగొట్టి మరి హింస కలిగించి సువార్తకు అడ్డం చెప్తే, ఆయన మళ్ళా దర్బేకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంట? 21 స్టార్టింగ్‌లో ఏముంది? సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేశారు. చూసారా? అంటే ఒక భయంకరమైన ఇన్సిడెంట్ తర్వాత కూడా మరి గాడ్ మరి ఆ యొక్క టెస్టిమోనీని వాడుకుంటూ మరి ఆయన యొక్క మరి పవర్‌ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూ మరి అనేకులకు మరి ఆయన మరి తన యొక్క శిష్యులుగా చేసుకునేలాగా మరి అక్కడ కార్యం జరిగినట్టుగా చెప్తా ఉంది. అది జరిగిన తర్వాత ఆయన మరి లుస్త్రకు, ఈకొనియాకు, అంతియొక్కకు తిరిగి వచ్చెను. అంటే అవి ఇంతకు ముందు తిరిగినటువంటి ప్రాంతాలే. ఆయన మళ్ళీ బ్యాక్‌కొస్తున్నాడు. మీరు నోటీస్ చేసుంటే ఒకవేళ మీకు ఆ ప్రాంతాల పేర్లు గుర్తుండుంటే, ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్ హి టుక్ ఎ స్టెప్. ఎలా తీసుకున్నాడంటే ఒక యూ టర్న్ లాగా తీసుకొని మళ్ళీ ఏవేవైతే ప్రాంతాలను ఆయన దర్శించుకుంటా వచ్చాడు, లేకపోతే ఎక్కడెక్కడైతే చర్చెస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకుంటా వచ్చాడో, లేకపోతే ఎక్కడెక్కడైతే సహవాసాలను ఆయన మరి వారు వాక్యంలో బలపడమని, కృపలో నిలకడగా ఉండమని చెప్పుకుంటా వచ్చాడో, అక్కడికి ఆయన మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు. తిరిగి ఏం చేస్తున్నాడంటే 22వ వచనం చదవండి. శిష్యులు మనస్సును దృఢపరిచి విశ్వాసం ముందు నిలకడగా ఉండవలేననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. 22 స్టార్టింగ్‌లో ఏమంటున్నాడంటే, శిష్యుల మనస్సులను దృఢపరిచి, దే వర్ స్ట్రెంథెనింగ్ ద డిసైపుల్స్ అండ్ దే వర్ ఎన్కరేజింగ్ దెమ్ అన్నమాట. దృఢపరిచి. అందుకనే మనం దీన్ని బట్టి మనం ఒక విషయాన్ని ఏమర్థం చేసుకోవాలంటే, ఈ విధంగా శ్రమలు అనుభవిస్తున్నటువంటి మన యొక్క సాటి విశ్వాసుల పట్ల, లేకపోతే తోటి విశ్వాసుల పట్ల మనము వారిని దృఢపరిచేటటువంటి ఆ యొక్క భావజాలం మనలో మనం కలిగి ఉండాలి. బహుశా మనం వీక్ పర్సన్స్ అయి ఉండొచ్చు కూడా సమ్‌టైమ్స్. బట్ సమ్‌టైమ్స్ ఆ ఆపర్చునిటీస్‌లో నీవు కూడా ఆ యొక్క ప్రభు కృపను మరి నువ్వు రియలైజ్ అవ్వగలుగుతావు అనమాట. అంతేకాదు, ఇది పర్సెక్యూషన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ సినారియో కాంటెక్స్ట్ వైజ్‌గా మరి ఆయన ప్రతి చర్చ్‌కి తిరిగి ఆయన ఏం చేస్తున్నాడంటే, వారిని దృఢపరిచి దేని యందు నిలకడగా ఉండమంటున్నాడండి? 22వ వచనం ప్రకారం విశ్వాసమందు మీరు ఏమన్నాడంటే, మనుషుల మీద వాళ్ళ డిపెండెన్సీని పెట్టుకోవద్దనే విషయాన్ని చాలా కరాఖండిగా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు మనము ఏదైతే యూదేతరులు మరి పాల్‌ని, బర్నబాని దేవుడు 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 అన్నప్పుడు పాల్‌కి ఆల్మోస్ట్ హీరో అయ్యేటటువంటి ఛాన్సే వచ్చింది కదా! కానీ మరి ఆ అనుభవంలో కూడా మరి ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుడికి చెందవలసిన ఘనతను దేవుడికి ఇవ్వాలని చెప్పి ఆయన బలంగా మాట్లాడటము. ఇంత జరిగిన తర్వాత కూడా తన అనుభవాన్ని బేస్ చేసుకుని ఇతరులకు తను ఒక టెస్టిమోనీగా మారుతున్నాడు. ఏంటంటే ఆయనకు అర్థమైపోయింది, నేను ఇలా వెళ్తున్నాను, నాకు ఇలా జరుగుతుందంటే ఇప్పుడిప్పుడే వస్తున్న వారికి ఇంకెంత బాగా జరుగుతాయో కదా! కాబట్టి నేను వెళ్ళి వారికి తన యొక్క టెస్టిమోనీని వారితో పంచుకుంటూ వారి విశ్వాసాన్ని బలపరుస్తూ వాళ్ళ హోప్ ఎవరి మీద పెట్టమంటున్నాడంటే దేవుడి మీద పెట్టమంటున్నాడు. అగైన్ వారి మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని చెప్తూ ఏమంటున్నాడంటే 22 చివర, అనేక శ్రమలను దగ్గర నుంచి చదవండి. 22 చివర, అనేక శ్రమలను అనుభవించే మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించారు. సో పర్సెక్యూషన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి మనం న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా చాలా జాగ్రత్తగా కీన్‌గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మన దైనందిన జీవితపు సమస్యల గురించి మాట్లాడటం కంటే కూడా
క్రైస్తవుడిగా ఉండడం ద్వారా నువ్వు పొందుకోబోయేటటువంటి ఆ రోలర్ కోస్టర్ లైఫ్ గురించి గాని, లేపోతే నువ్వు క్రైస్తవుడిగా ఉండడం ద్వారా సమాజంలో నీకు వచ్చేటటువంటి ఆ అనుభవాలు గాని, లేపోతే ఆ అవమానాలు గాని, లేపోతే ఆ శ్రమలు గాని, లేపోతే అన్నిటికంటే మెయిన్‌గా క్రీస్తును ప్రకటించుట కొరకు నీవు తీసుకునేటటువంటి జర్నీలో నీకొచ్చేటటువంటి శ్రమల గురించి ఇక్కడ మాట్లాడుతుంది. అల్టిమేట్‌గా దేని గురించి చెప్తుంది? దేవుని రాజ్యం గురించి చెప్తుంది. అందుకని ఏమన్నాడు 22 చివర్లో మళ్ళీ చదవండి. అనేక అనేక శ్రమ శ్రమలను అనుభవించి హ్మ్. మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు హ్మ్. వారిని హెచ్చరించి. అది. కాబట్టి అంటే అంటే దానర్థము బైబిల్ మన దైనందిన జీవితాల్లోని సమస్యల్ని డినై చేస్తుందా అని కాదు గానీ, మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక క్రైస్తవుడిగా మన యొక్క జీవితం అనేది మారిపోబోతుంది. ఒక్కసారి నువ్వు విశ్వాసిగా మారిన తర్వాత. అలాగే నువ్వెప్పుడైతే ఈ యొక్క సువార్తను చెప్పాలని బయలుదేరతావో, మరి నీవు బై డిఫాల్ట్ యూ ఆర్ సబ్జెక్ట్ టు దిస్ పర్సిక్యూషన్. బై డిఫాల్ట్ యూ ఆర్ సబ్జెక్ట్ టు దిస్ ఎంబారస్మెంట్స్ అన్నమాట. అయితే ఈ శ్రమలు బయట నుంచే వస్తాయని కూడా కాదు. లోపల నుంచి కూడా వస్తాయని కూడా మనం ఇంతకుముందు ఒకసారి కేస్ స్టడీలో మనం చూసాము. అలాగే మినిస్ట్రీ అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు బయటికెళ్ళిపోయి చెప్పాలని కూడా ఏమి ఏమంటారు అలా లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మినిస్ట్రీ. దీని గురించి కూడా మనం ఇంతకుముందు చూసాం. ఒకరికేంటంటే ఒక వ్యక్తిగ పరంగా మారటమే అంటే ఆ వ్యక్తికి సంబంధించి అదే మినిస్ట్రీ. ఒకరికి కుటుంబం పరంగా ఉండడం మినిస్ట్రీ. ఒకరికి బయటకు వెళ్లి చెప్పటం అనేది మినిస్ట్రీ. అందుకని లాస్ట్ వారం మనం చూసాం కొంతమందిని మరి టీచర్స్‌గా, కొంతమందిని అపోస్తలులుగా అంటే ఎవరిని ఏ విధంగా దేవుడు వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటున్నాడు. ఆ విధమైనటువంటి పిలుపునిస్తున్నాడు. ఆ విధమైనటువంటి అనుభవంలోకి నిన్ను నెడతా ఉన్నాడు. ఇక్కడొకటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, విశ్వాసిని ఎవడిని ఐడియల్‌గా ఉంచడానికి ఆయన ఇష్టపడటం లేదు. నేను ఐడియల్‌గా ఉంటాను. లేపోతే నా లైఫ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉండాలి. చాలా కామ్‌గా ఉండాలి. ఇటువంటివి లేవు క్రైస్తవ్యంలో. అంటే క్రైస్తవ్యం పూలపాన్పు అనే భావన మనం తీసివేయాలి. దేర్ ఈస్ ఆల్వేస్ ఎ రోలర్ కోస్టర్. దేర్ ఈస్ ఆల్వేస్ ఎ బంప్. అది ఎట్లా ఎప్పుడొస్తదంటే చెప్పలేము. అది ఇప్పుడు ఒక మనిషిని వ్యక్తిగతంగా ఆయన ట్యూన్ చేయాలనుకుంటే ఆ రకమైనటువంటి శ్రమలను ఆయన ఏమంటారు అనుమతించవచ్చు. ఇప్పుడు పుట్టుగుడ్డు వాని యొక్క విషయంలో వాళ్ళెళ్లి అడిగారు. ఎవరు చేశారు? పాపం ఇతను చేశాడా? ఇతని తల్లిదండ్రులు చేశాడంటే ఆయన ఏమన్నాడండి? ఏమన్నారంట యేసయ్య అక్కడ చెప్పండి? దేవుని మహిమపరచడానికి. దేవుని మహిమ కొరకు రావాలన్నారు. మరి యోబు గురించి మనం చదువుకుంటాం. అతనికంటే నీతిమంతుడు లేడని ఒక సర్టిఫికేషన్ ఉందని మనం వాక్యం తీసి చూపిస్తున్నాం. కానీ అటువంటి ఆయనకి ఏమొచ్చింది మరి చివరికి? శ్రమ రాలేదంటామా? ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన అనుభవం. ఎవరిది సేమ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవుని రాజ్యములో ప్రవేశింపవాలి. అందుకనే సమస్తము సమకూడి మేలు జరుగునట్లుగా. ఆ మేలేంటి? దేవుని రాజ్యంలో ప్రవేశించటం. ఆ విధంగా జరుగుతాయని, ఆ విధంగా దేవుడు నడిపిస్తాడని పౌలు మెన్షన్ చేస్తా ఉన్నాడు. వీళ్ళారు చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే నాయకులన్నప్పుడు ఇందాక చక్కగా జయరాజ్ గారు ఒక పాయింట్ చెప్పారు. నాయకులన్నప్పుడు మన సూపర్ హీరో లేకపోతే హీరో కాన్సెప్ట్‌లు వద్దు. కల్ట్ ఫాలోయింగ్‌లనే ఇదిలోకి మనం వెళ్ళిపోకూడదనమాట. మీరు సోషల్ మీడియా క్రిస్టియన్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతూ ఉంటది. ఎలాగా ఏం జరుగుతుందనేది. మనం అంటే ఎవరిని విమర్శించాలని కాదు గానీ అంటే నాయకులుగా దేవుడు వారిని ఆశీర్వదించి ఒక మంచి ప్లేస్‌లో పెట్టినప్పుడు మరి వారు చక్కగా ఎంతైనా వారు మరి తమ సంఘస్థులను గాని, తమ యూత్ వారిని గాని వారు చక్కగా ఏమంటారంటే వాళ్ళు మోటివేట్ చేయొచ్చు. ప్రభువునందు నడిపించవచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ అదొక సోషల్ మీడియా రీల్ కింద అయిపోయి ఈవెంట్, ఇన్సిడెంట్ కంటే కూడా ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే. ఏమంటారు మతం బేస్డ్‌గా కాస్ట్ అనేది మరి ఆ విభజన అనేది చేయబడుతుంది. మరి దాని మీద అవగాహన కల్పిస్తున్నారా ఈ సో కాల్డ్ నాయకులు? పోనీ డైరెక్ట్‌గా చెప్తే ఇబ్బందనుకుంటే ఆఫ్‌లైన్‌లో మరి వాళ్ళేదన్నా ఒక క్లాస్ లాగా లేకపోతే ఒక వర్క్‌షాప్ లాగా తీసుకొని దాని గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారా? దయచేసి ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. కొంచెం మ్యూట్‌లోకెళ్ళిపోండండి. మరి ఆ విధంగా ఎడ్యుకేట్ చేస్తున్నారా? లేకపోతే యూత్‌లో మరి ఎక్సైట్‌మెంట్ ఉంటది. మరి లేకపోతే బీట్ ఎనీ ఏజ్ మరి శరీరం తాలూకు ఇబ్బందులొస్తుంటాయి. మరి వాటి గురించి ఎంకరేజ్ చేస్తున్నారా? లేకపోతే ఎడ్యుకేట్ చేస్తున్నారా? మరి క్రైస్తవుడిగా నువ్వు ఇప్పుడున్న కాంటెక్స్చువల్ ఇదిని బేస్ చేసుకొని ఒక కొత్త మెథడ్, కొత్త టెక్నిక్ ఏమన్నా వాళ్ళు పట్టుకోరాగలుగుతున్నారా సువార్త చెప్పడం కొరకు? మరి ఈ విషయాలపైన ఎడ్యుకేట్ చేస్తున్నారా? లేపోతే మా యొక్క నాయకుడి మీద విమర్శ చేయడానికి నువ్వెవడు అని ఆల్‌మోస్ట్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ మారిపోయేటటువంటి పరిస్థితిలో ఒక రకంగా కొంతమందుంటే, కొంతమంది విషయంలో మనం ఏంటంటే ఎమోషన్ అయిపోయి, అబ్బా! సూపర్, డూపర్ అని పైకి లేపుతాము. ఏదన్నా ఒక నెగెటివ్, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వాళ్ళ గురించి తెలియంగానే నేలకేసి కొట్టేస్తాం మనమే. మరి ఆ రకంగా ఉండింది మన మన టైప్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. ఇదిగో ఇక్కడ కూడా అదే జరిగింది. పౌలుని అప్పటిదాకా దేవుడు, దేవుడు అన్నారు. వెంటనే ఏం చేశారు?
ప్రియులారా, అందుకే చాలా జాగ్రత్తగా వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ మెంటర్స్. ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ నిన్ను ఆ విధంగా మెంటీ చేసేవాళ్ళు, లేకపోతే నువ్వు ఆదర్శంగా భావించేవాడు ఉండటం ఖచ్చితంగా మంచిదే. కానీ బట్ ఏదైనాను నువ్వు ఆ అనుభవంలోంచి తెలుసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ ప్రియులారా. ఉం? మరి ఇక్కడ 23వ వచనానికి వద్దాం మరి ఇప్పుడు. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు మిమ్మును ప్రభువునకు వారిని అప్పగించిరి. సంఘ పెద్దలను ఏ రీతిగా ఎన్నుకోవాలనే ప్రక్రియ ఆనాడు మొదటి చర్చిలో ఎలా ఉందనేది ఇక్కడ రుజువుగా మనకు కనబడుతూ ఉండింది. ఇనీషియల్గా మరి సహవాసంగా ఉన్న వారిలో మేబీ ఎవరన్నా ఒకరిని బోధ చేయడానికి వారు నిలబెట్టి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో మరి పౌల్ గారికి ఒక విషయం అర్థమైపోయింది, వీళ్ళంతా ఐక్యంగా ఉండాలని చెప్పి. అందుకని ఈయన ఏం చేస్తున్నాడు, వచ్చి ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఈ పెద్దలు ఏ విధంగా ఉంటారు, సహాయం చేసేవారిగా, మరి ఆదరణ కలిగించేవారుగా, తోడుగా వారు ఉంటా ఉన్నారనమాట. అంతేకాదు వారిని ఏం చేశారంట, వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఆ పెద్దలను వారు ఏ ప్రభువునైతే నమ్మారో వారికి అప్పగించారు. అంటే దే కమిటెడ్ దెమ్ టు ద లార్డ్ అని చెప్తున్నారు ఇంగ్లీష్లో. మరి సంఘ పెద్దల ఎన్నిక అనే ప్రక్రియ ఆనాడు అంత ఏమంటారు, అంత బలంగా జరిగింది ప్రియులారా. సరే, అంత బలంగా ఇప్పుడు జరుగుతుందా లేదా అని పక్కన పెట్టేస్తే, మరి సంఘములో సంఘ పెద్దల యొక్క బాధ్యత ఏంటంటే ఇదిగో, మరి సంఘ కాపరి యొక్క వెనక సహాయకరంగా ఉంటూ, లేకపోతే ఒకరికొకరు ఆ మ్యూచువల్ అనే ఆస్పెక్ట్లో వచ్చేయాలి. లెర్నింగ్ అయినా, హెల్పింగ్ అయినా, ఇంకోటైనా. మరి అలాగే మరి కాపరి అన్నప్పుడు సింగిల్ మ్యాన్ ఎజెండాగా కాకుండా కాపరి ఎప్పుడు కూడా శిష్యరికాన్ని తయారు చేసే ఐదులో ఉండాలి. ఆ శిష్యరికం కూడా కల్ట్ ఫాలోయింగ్ లా కాకుండా ప్రభు చెప్పిన మాదిరిగా సువార్తను క్షమించాలి సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. క్షమించాలి, నాకు యాక్చువల్లీ కొంచెం బాగాలేదు, అందువల్ల దగ్గు ఎక్కువగా వస్తా ఉండింది, క్షమించాలి. మరి అలాగే మిషనరీ అన్నప్పుడు ప్రియులరా, నేను మొన్న మధ్యన ఎక్కడ సోషల్ మీడియాలో చూశాను, ఒక ఇద్దరు కపులు ప్రత్యేకంగా మత మార్పిడి అని ప్రతి విషయాన్ని దానికి లింకప్ చేసేస్తా ఉన్నారు. అంటారు, మత మార్పిడి లేనటువంటి తెల్లవాళ్ళు వచ్చి మన దేశానికి ఏం మేలు చేశారు, మత మార్పిడి తప్ప అంటున్నారు. అసలు బ్రిటిషర్స్కి మిషనరీస్కి సంబంధం లేదు, అది చరిత్ర చదివితే తెలుస్తుంది. ఎవడు చెప్తాడు వాళ్ళకి, నాకు అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ కొంతమంది రెస్పాన్స్ వీడియోలు పెడుతున్నారు, అట్లా కాదు నువ్వు అర్థం చేసుకోవాల్సిందని. కానీ మిషనరీస్ ఎంత శ్రమకు ఓర్చితే ఇవాళ మన క్రైస్తవ్యం ఇంతవరకు వచ్చిందండి. ఇక్కడ ఏమనుంది, అనేక శ్రమలను అనుభవించి అని. మరి వారు ఎన్ని శ్రమలు అనుభవించుంటే మరి క్రైస్తవ్యం ఇంతలాగా బలపడి ఉండవచ్చు ప్రియులారా. మరి అది మనం అర్థం చేసుకోకపోతే ఎలాగా, అది మనం అర్థం చేసుకోకుండా మనం కూడా సహాయం చేసుకోకపోతే ఎలాగా. అలాగే మరి మీరు ఏదైనా పర్సెక్యూషన్ గురించి విన్నప్పుడు మరి మీకు చేతనైతే మరి మీరు కూడా వారిని దృఢపరిచే విధంగా ఏదైనా సహాయక చర్య చేయడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. లేకపోతే ప్రభువుని అడిగి మీరు ముందుకు సాగండి. అది చిన్నదైనా పర్లేదు, మేబీ ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ అయినా కూడా పర్లేదు. మనం వారిని దృఢపరచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎస్పెషల్లీ జరుగుతున్నటువంటి మరి ఏం జరుగుతుందో మీకు తెలుసు. మరి మనం దృఢపరచవలసినటువంటి అవసరత, ఐక్యంగా ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరి మనం 24వ వచనానికి వచ్చేద్దాం. 24, 25 చదవండి. తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పంఫులియాకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళిరి. సో అక్కడ చదవండి సార్, 26 కూడా చదవండి. అక్కడ నుండి వాడ ఎక్కి తాము ఏర్పరిచిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి. చూసారా, ఇంతకు ముందు ఏవైతే ప్రాంతాలు తిరిగి వారు సంఘాలను స్థాపించుకుంటూ వచ్చారో ప్రతి సంఘానికి వాళ్ళు వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు, వాళ్ళు దృఢపరుస్తున్నారు, శ్రమల గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారు.
పాలు నేను క్రీస్తుని నమ్ముకున్నాను కాబట్టి నాకు అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పట్లా. ఏం చెప్తున్నాడంటే, నాకు శ్రమలే వస్తున్నాయయ్యా! మీకు కూడా అవే వస్తాయి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. దీనికి ప్రిపేర్ అయిపోండి అనే చెప్తున్నాడు పాల్ మరి. పిసిదియాకొచ్చాడు, పంఫూలియాకొచ్చాడు. తర్వాత పెర్గేకొచ్చి అత్తాలియాలో మాత్రం ఓడ ఎక్కి మరి అంతియోకుకు వారొచ్చారంట. సరే ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఒక చిన్న వీడియో రూపంలో మళ్ళీ మనం రివిజన్ లాగా చేసే ప్రయత్నం చేద్దాము. మరి పిసిదియాలోని ఆంతియోకులో మరి వాళ్ళకి ఫేవర్‌గా లేదు. వాళ్ళు బయటికి తరిమివేసినప్పుడు మరి వాళ్ళెక్కడికొచ్చారు? ఈకోనియంకొచ్చినప్పుడు అక్కడ కూడా మరి పరిస్థితులు వారికి వ్యతిరేకంగానే జరిగాయి. మరి అక్కడి నుంచి వాళ్ళు లిస్త్రాకు వచ్చినప్పుడు లేదా లుస్త్రాకు వచ్చినప్పుడు మరి పౌలు అండ్ బర్నబాలు దేవతలు అని చెప్పి మరి యూదేతరులు వారిని ఆరాధించబోయారు. మరి తర్వాత యూదులు వారిలో చేరి గలాట సృష్టించడం ద్వారా మరి రాళ్లతో కొట్టబడి పౌలు బయటికి ఈడ్చబడ్డాడు. ఆ తర్వాత పౌలు అండ్ బర్నబా మరలా తిరిగి లుస్త్రలోకి వచ్చి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? దర్బేకి వచ్చారు. దర్బేలో చేసినటువంటి సువార్త కారణంగా మరి అనేక మంది శిష్యులు మరి చేయబడ్డారు. మరి అంతేకాదు ఇన్‌స్టెడ్ ఆఫ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మ్యాప్ మీద దర్బే నుంచి కొంత ఏమంటారు వాక్ చేసుకుంటా ఆ పర్వతాల గుండా తార్సు పట్టణం వెళ్ళి అక్కడ ఓడ ఎక్కి అంతియోకుకు వెళ్ళిపోవడం అన్నది పాల్‌కి కన్సిడరబుల్లీ చాలా చాలా ఈజీ జర్నీ అంట. కానీ ఆయన మనసులో ఒకటే దృఢపరచటము, బలపరచటము, తన టెస్టిమోనీని అందరికీ చూపించుకుంటూ శ్రమల గురించి ఎడ్యుకేట్ చేయడం అనేటటువంటి ఆ ఇదిలో ఆయన ఏం చేశాడంటే ఏదైతే ప్రాంతాల్లో ఆయన మరి ముందుగా పరిచర్య చేశాడో ఆ ప్రాంతాలన్నిట్లోకి మళ్ళీ ఆయన తిరిగి అందరినీ బలపరుచుకుంటా మరి ఇక్కడ పెర్గే దగ్గర అత్తాలియాలో మరి ఓడరే ఉందంట. మరి అక్కడ ఓడ ఎక్కి వారు అంతియోకుకు రావడం అనేది జరిగింది. అక్కడి వరకు జరిగింది. మరి ఆ తర్వాత వచనాలు మీరు చదివినట్లయితే 27, 28 చదవండి. వారు వచ్చి సంగమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి అనేక కార్యములన్నయు అన్యజనులను విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్దకు బహుకాలము గడిపిరి. వారు మరి అంతియోకు శిష్యుల వచ్చి యొద్ద సంఘాన్ని సమకూర్చి ఏమంటున్నారంటే దేవుడు అక్కడి నుంచి చదవండి. దేవుడు 27వ వచనంలో దేవుడు మనకు తోడై ఉండి చేసిన కార్యములు అనేక కార్యములు దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములు అన్ని వివరించారు. కార్యములని అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి. దేవుడు ఏం తెరిచాడంట? ద్వారం తెరిచాడు. ఈ దేని కొరకు ద్వారం తెరిచాడు? విశ్వాసానికి. ఇక్కడ అన్ని జనులను ఉంది కానీ మనం ఇక్కడ దీని ప్లేస్ లో అందరూ అని కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఆనాడు అలా మొదలైన జర్నీ వల్లనే ఇవాళ మనకి ఇంతవరకు మనకి మరి సువార్త అనేది జరిగింది. కాబట్టి ప్రియులారా మరి దీంతో మరి పౌలు యొక్క మొదటి మిషనరీ యాత్ర సమాప్తం అయిపోతుంది. అలాగే 14వ చాప్టర్ కూడా మరి సమాప్తం అయిపోతుంది ప్రియులారా. మరి ఒక 2 వర్సెస్ చూసి నేను క్లోజ్ చేసేస్తాను. మరి మనం దాన్ని బట్టి మరి ముగించేసుకుందాము. మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం తీయండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షంగా మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. కాబట్టి అక్కడ వరకు సరిపోతుందండి. కాబట్టి ఏమంటున్నాడంటే ఆయన లాంగ్ రన్ గోల్ లేకపోతే బిగ్గర్ పిక్చర్నే చూస్తున్నాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించటము, పరలోక రాజ్యంలో ప్రవేశించటమే చూస్తున్నాడు. కాబట్టి ఆ మహిమతో పోలిస్తే ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని రాస్తున్నాడు. ఇక్కడ మరి పర్సెక్యూషన్స్ గురించి శ్రమలు అన్నాడు కానీ మనం ఇక్కడ మిగిలిన శ్రమలను కూడా అంటే ఎవరి స్థాయిని బట్టి మిగిలిన శ్రమలను కూడా మనం ఇక్కడ పెట్టుకుని ఏమంటున్నాడంటే ఈ శ్రమల గురించి ఇప్పుడు నీకు పెయిన్ ఉంది, దట్స్ ఫైన్, బట్ మరి లాంగ్ రన్ లో మరి వచ్చేటటువంటి మహిమతో పోలిస్తే ఇది చిన్నదనే నువ్వు భావించమని మరి ఆయన చెప్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి శ్రమల గురించి మరి పౌలు మరి తన యొక్క
వర్షన్ ఆయన తెలియజేస్తా ఉన్నాడు. మరి 14 అధ్యాయం 22లో ఇంతకు ముందు మనం చదివాం. అనేక శ్రమలు మనము పడవలసి ఉన్నది అని చెప్పేసి. మరి తర్వాత మొదటి పేతురు 4 అధ్యాయంలో 12-16 వచనాలు. మొదటి పేతురు 4వ అధ్యాయము 12-16. ప్రియులారా, హ్మ్. ప్రియురాలు మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీకు పాలెవరి ఉన్నంతగా సంతోషించుడి. హ్మ్. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. హ్మ్. మీలో ఎవడును నరహంతకునిగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరుల జోరికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక తన పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. చూసారా ఏమంటున్నాడంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు 13వ వచనంలో మీరు మహానందంతో సంతోషిస్తారు. కాబట్టి దాని నిమిత్తం ఏమంటున్నాడంటే, క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉండండి. మరి మీరు సువార్తలను గనక చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన ఏమంటాడంటే, ఎవడైతే నన్ను వెంబడించగోరారో అతడు ఏం చేయాలని చెప్పాడు యేసయ్య? ఎవరైనాను నన్ను వెంబడించగోడిన ఎడల తన సిలువను ఎత్తుకొని తన్ను తాను తగ్గించుకొని రావాలని చెప్పాడు. అలాగే సిలువను గూర్చినటువంటి వార్త ఎట్లా ఉందని చెప్పాడు ఆయన? ఎవరికి వెర్రితనంగా ఉందంటున్నాడు? నశించుచున్న వారికి వెర్రితనము. మరి 14వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఎవరైనాను నిందల పాలైన ఎడల మీ మీద ఆత్మ నిలుచును అని చెప్పబడతా ఉండింది. దేవుని నిమిత్తంగా, క్రీస్తు నామము నిమిత్తంగా ఇక్కడ స్పెసిఫికల్లీ దాన్ని మెన్షన్ చేస్తున్నాడు. 15 ప్రకారం ఏమంటున్నాడంటే, మీ స్వకీయ ఆశల వల్ల మీరు శ్రమలు తెచ్చుకుని దాని గురించి మీరు వర్రీ అయితే నేను చెప్పలేను అంటున్నాడు. ఏమంటున్నాడు? నరహంతుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ మీరు ఉండొద్దు. ఎందుకంటే ఇది పాపంతో నిండినటువంటి ప్రపంచం అయినందువల్ల ఏదో టైంలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపాన్ని పడిపోతా ఉన్నారు. ఇందాక చదివినటువంటి రోమీయులు 8లో కూడా మరి ఈ భూమి మరి ఏమంటారు విలపిస్తూ ఉండిందంట, ఫ్రస్ట్రేషన్లో ఉందంట. మరి ఒక మనిషి చేసినటువంటి ఒక కార్యం వల్ల అట్టి స్థితి తనకు వచ్చిందని ఏడుస్తూ ఉంటే ఆ యొక్క బంధం నుంచి స్వేచ్ఛనిచ్చేవాడుగా యేసుక్రీస్తు ఉన్నాడని రోమీయుల పత్రికలో మరి పౌలు చెప్తున్నాడు. అందుకనే మన స్వకీయ ఆశలతో వచ్చేటటువంటి బాధల గురించి కాకుండా 16వ వచనం చదవండి ఒక్కసారి ఎవరన్నా. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. హల్లెలూయా. అది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను, ఎందుకంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే పర్సిక్యూషన్స్ అన్నప్పుడు అది అన్ని రకాలుగానే ఉండే అవకాశం ఉంది. ఇంట్లో ఉంది, మన విత్ ఇన్లో పర్సిక్యూషన్ ఉండింది, బయట నుంచి కూడా ఉండింది. మిషనరీ అన్నప్పుడు కూడా సేమ్. కాబట్టి ఎవరెవరిని దేవుడు ఏ రకంగా ప్రేరేపిస్తున్నాడో, ఏ రకంగా పిలుస్తున్నాడో ఆ రకంగా మీ యొక్క పనిని మీరు చేయండి అని నేను కూడా మీతో పాటు కలిసి ఆ యొక్క రిమైండర్ని నేను తీసుకుంటూ, మరి ప్రభు కృపా చిత్తం ఉంటే నేను మరి మరలా మిమ్మల్ని కలుసుకుంటాను. ప్రస్తుతానికి నేనైతే టెంపరరీగా మరి 1-2 వారాలు నేను రాకపోవచ్చు. అంటే ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మరి మన ట్రూ ఫ్రెండ్ ఫ్యామిలీలో ఉన్న ఎవరైనా మరి ఆసక్తి కలిగిన బిడ్డలు కానీ, లేకపోతే ప్రభు చేత ప్రేరేపించబడిన వారు మరి వారు కూడా వాక్యం చెప్పాలని ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఆ 1-2 లేదంటే 2-3 వారాల గ్యాప్ని అక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు అని నేను భావిస్తూ, మీ అందరికీ కూడా మరి షాలోమ్ షాలోమ్. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం, యేసు జననం, యేసు జననం.